నమస్కారం డి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కొప్పరు గ్రామంలో గాయపడిన వైసీపీ నాయకులను పరామర్శించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 3 పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశం ఆర్థికంగా సర్వనాశనం అవుతోంది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి ఆంజనేయులు మండిపాటు. ప్రతిపాడు నియోజకవర్గం కొప్పర్రు గ్రామంలో గాయపడిన వైసీపీ నాయకులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. రాళ్లు కర్రలతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ వారిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో దాదాపు 10 మంది వైసీపీ నాయకులు గాయపడ్డారని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 3 పరిధిలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, మదర్ తెరీసా జంక్షన్ నుండి లలితా జ్యువెలర్స్ వరకు స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయు అంశమును కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశంలలో పొందుపరచుట పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ అండర్ ఏర్పాటు చేయు విషయమై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వారి రిప్రజెంటేషన్ను వారి తరపున 15/9/2021 తేదీన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మేయర్ మరియు కమిషనర్ గార్లకు అందించడం జరిగింది. ప్రజల ఇబ్బందులు సమస్యలను గుర్తించి సదరు అంశమును వెనువెంటనే కౌన్సిల్ సమావేశ ఎజెండాలో పొందుపరచుట పట్ల డిప్యూటీ మేయర్ మరియు ఫ్లోర్ లీడర్ పత్రికా సమావేశంలో కృతజ్ఞతలు తెలిపినారు. పాలిటెక్నిక్ రోడ్ నుండి పాలశేష విగ్రహం దగ్గరికి లలితా జ్యువెలర్స్ కూడా ఏ చిన్న వాన వచ్చినా కానీ సైడ్ డ్రైన్లో నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మురుగు నీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాహనదారులే కానీ పాదచారులే కానీ చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని అప్పుడు ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు కూడా అప్పుడే శాసనసభ్యుడికి ఇప్పుడు శాసనసభ్యుడికి ఎన్నిసార్లు మొరపెట్టినా కానీ దాని మీద ఎటువంటి చర్యలు లేకుండా ఈ మధ్య కమిషనర్ గారు కూడా ఆ ప్రాంతంలో తిరిగి అధికారులకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి చాలాసార్లు అవినాష్ గారు కూడా అధికారులకు చెప్పడం కూడా జరిగింది. అవినాష్ గారి ఆదేశాల మేరకు నేను నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు ఈ నెల 15వ తారీఖున మేయర్ గారికి కమిషనర్ కూడా ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దశాబ్దాల కాలంగా ఆ రోడ్డు మొత్తం కూడా
చిన్న వాన వచ్చినా కానీ పాదచారులకి వాహనదారులకి ఇబ్బంది పడుతుందని చెప్పి మరి పునర్నిస్తే ఈ రోజున రేపు జరిగే నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో ఇది ఎజెండాలో పెట్టినందుకు ముఖ్యంగా మేయర్ గారికి కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. సమావేశం ముఖ్య కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో 8వ డివిజన్లో ఏదైతే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు అదే ఉన్న కనీసం ఆ యొక్క డ్రైనేజ్ సమస్య పట్టించుకోలేనిది ఆ కార్పొరేటర్కి కానీ ఆ ఎమ్మెల్యేకి కానీ చెందుతుంది. కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి చేపట్టిన 2 ఏళ్ళ నుంచి ఈరోజు ఎలక్షన్స్ మేము నిలబడిన కానీ ఈ రోజుకి ఇప్పటికీ మేము కార్పొరేటర్ గెలిచినా ఓడినా కార్పొరేటర్స్ ఓడిపోయినా కూడా ఆ యొక్క ఇన్ఛార్జీల ద్వారా అది మన తూర్పు నియోజకవర్గానికే చెందుతుంది, ఆ యొక్క అభివృద్ధి తూర్పు నియోజకవర్గానికి చెందుతుంది అనే ఒక నమ్మకంతో ఏదైతే అవినాష్ గారు ఈ 8వ డివిజన్లో సైడ్ డ్రైన్లు పొంగుతూ గత 7 ఏళ్ళ నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో గమనించిన అవినాష్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేము ఏదైతే గత 15వ తారీఖున నేను సీనియర్ టూ లీడర్ గారు కలిసి కమిషనర్ గారికి విన్నపం చేయడం జరిగింది. ఆయన కూడా దాన్ని వీక్షించి ఈరోజు ప్రియాంబుల్లో పెట్టడం అధికారుల ద్వారా చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్యంగా మన నగర మేయర్ గారు కూడా వెంటనే స్పందిస్తాం కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని చూస్తే అభివృద్ధి కాదు సంక్షేమంలో కాదు మొదటి స్థానంలో ఉందంటే దానికి ముఖ్యంగా మన మినిస్టర్ గారికి మరియు అల్లాది విష్ణు గారికి అందరికి కూడా సహకరిస్తున్న మంత్రులకి ఎమ్మెల్యేకి అందరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశం ఆర్థికంగా సర్వనాశనం అవుతోందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి ఆంజనేయులు మండిపడ్డారు. దేశ ప్రజల సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ సంపదను బీజేపీ ప్రభుత్వం లూటీ చేస్తోందని విమర్శించారు. రెడ్ సర్కిల్ వద్ద గల బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం నేడు ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సుమారు 30 లక్షల కోట్ల భారం మోపిందన్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 27న చేపట్టనున్న భారత్ బంద్కు ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. భారత్ బంద్ను నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేయాలని కోరారు. 27వ తారీఖున భారత్ బంద్ జరుగుతూ ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా ఈ భారత్ బంద్కి పిలిపించింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా కూడా మేము ఈ బంద్కు మద్దతు ఇస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థలు అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మన రాజ్యాంగం ప్రకారం. కానీ స్థానిక సంస్థలోకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చొచ్చుకొచ్చి స్థానిక సంస్థల యొక్క డెమోక్రటిక్ సిస్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజున ఇక్కడ ఏం జరగాలో, విజయవాడలో ఏం జరగాలో, విజయవాడలో వీధుల్లో ఏం జరగాలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజున కేంద్రమే నిర్ణయం చేసేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఇవాళ మనందరికీ తెలుసు ఆస్తి పన్నులు మన క్యాపిటల్ వాల్యూ మీద వెయ్యాలి అని చెప్పని చేసినటువంటి నిర్ణయం, దీన్ని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇవాళ విజయవాడలో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మీద, మంచినీటి మీద, వీటన్నిటి మీద ఛార్జీలు వేయాలి అనేటువంటిది నిర్ణయం చేసింది, ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మన ఇళ్లల్లో ఉన్నటువంటి బోరుబావులకు కూడా మీటర్లు పెట్టి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి బోరుబావులకు కూడా మీటర్లు పెట్టి వాటి ద్వారా మన క్యూబిక్ మీటర్కి 3 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వసూలు చేయాలి అనేటువంటి నిర్ణయం చేసి బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఈ రకంగా ఒకటి కాదు అనేక అంశాలు ఈ రోజున రాష్ట్రంలో స్థానిక సంస్థల్లోకి చొచ్చుకొస్తున్నాయి. కాబట్టి ఇది ప్రజాతంత్ర వ్యవస్థకి ప్రమాదకారిగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు తయారైంది. అక్రమ మద్య
మద్యం తయారీ రవాణా పైన ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకువచ్చామని దీన్ని అమలు చేయాలన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని వెల్లడించారు. 1/3 దుకాణాలను మూసివేశామని, బెల్ట్ షాపులను పర్మిట్ రూమ్లలో తీసివేశామని తెలిపారు. లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని పేర్కొన్నారు. బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని, క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున పార్లమెంటులో ఎలాంటి చర్చ జరపకుండా అత్యంత నిరంకుశంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలారి కోరారు. వాటి నిబంధనలు, నియమాలని రూపొందించరాదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోలారి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభ కాలంలో కార్మిక వర్గంపై, రైతాంగంపై దాడిని ఎక్కుపెట్టి 3 వ్యవసాయ నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్లు తీసుకుని వచ్చిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఉద్యోగ, కార్మికుల హక్కులను హరించి వేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చుతుందని విమర్శించారు. కావున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను పూర్తిగా వ్యతిరేకించాలని, 4 లేబర్ కోడ్లను, వాటి రూల్స్ను తిరస్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర లేబర్ కమిషనర్ రేఖా రాణి గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నగర అధ్యక్షులు మునిశంకర్, నగర నాయకులు సిహెచ్ పెద్దిరాజు, డి శ్రీధర్ బాబు, వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున పార్లమెంట్లలో నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా 4 లేబర్ కోడ్లను ఆమోదించారు. 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మిక వర్గం దాడి చేస్తూ ఉన్నారు. కరోనా కాలంలో కార్మిక వర్గాన్ని ఆదుకోపోగా లేబర్ కోడ్ల పేరుతో కార్మిక వర్గం దాడి చేస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి ఉరితాలే తప్ప మరో గత్యంతరం లేదు. మొత్తం కార్మిక వర్గాన్ని, పెట్టుబడిదారులకి, కార్మికులకి ఆదాకరణం చేస్తూ, బానిసలు చేస్తూ లేబర్ కోడ్లు తెచ్చారు. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రకంగా కోరుతా ఉన్నాం. అదే రకంగా లేబర్ కోడ్ని ఆమోదించవద్దని, ఆ లేబర్ కోడ్కి సంబంధించిన ఏదైతే రూల్స్ రూపొందించొద్దని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు మరి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలని కోరుతూ దానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఈరోజు లేబర్ కమిషనర్కి ఇస్తూ తరఫున మేము అందజేస్తా ఉన్నాం. అన్ని శాఖల సమన్వయంతో దుర్గమ్మ దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఉత్సవాల్లో ప్రతిరోజు 10,000 మందికి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. వినాయక గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్ల పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలెక్టర్ నివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యూ లైన్ల మధ్యలో ఒక సర్వీస్ లైన్ ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటితో పాటు శానిటైజర్ వేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించి ఉత్సవాల్లో భక్తుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు. తలనీలాలు సమర్పించే భక్తుల కోసం 3 షిఫ్టుల్లో రోజుకు 100 మంది క్షురకులను నియమించనున్నట్లు ఈవో మంత్రికి వివరించారు. అనంతరం
కృష్ణవేణి ఘాట్లో జల్లు స్నానాల ఏర్పాట్లపై ఆరా తీశారు. నదిలో దిగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, భక్తులందరూ జల్లు స్నానాలు చేసుకునేలా చూడాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కెనాల్ రోడ్డు మీదుగా రథం సెంటర్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసే చెప్పుల స్టాండ్, క్లాక్ రూమ్ల గురించి వాకబు చేశారు. కొండపైకి వెళ్లి ఓం టర్నింగ్ దగ్గర చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల బృందం ప్రత్యక్షంగా పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో భక్తులు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే రేపు 7వ తారీఖు నుంచి అక్టోబర్ 7 నుంచి 15వ తారీఖు వరకు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉంటాయో దాన్ని జయప్రదం చేయడానికి, విజయవంతం చేయడానికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, కలెక్టర్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మేయర్ గారు, చైర్మన్ గారు, ఇతర నాయకులందరం కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ యొక్క నవరాత్రోత్సవాలు విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు సమన్వయ మీటింగ్ పెట్టుకున్నాం. దీంట్లో మన దుర్గ టెంపుల్ నుంచి కూడా, అమ్మవారి టెంపుల్ నుంచి కూడా అధికారులు చాలా సూచనలు చేయడం కానివ్వండి, అదే ఇతర శాఖల యొక్క సమన్వయంతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అన్ని శాఖలు కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ ఉత్సవాలు ఉన్నాయో అందరూ సమన్వయంగా పనిచేసి వచ్చే భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా నామ్స్ని పాటిస్తూ కూడా ఈ యొక్క ఉత్సవాలు చేయాలనేది ఈరోజు ఈ మీటింగ్లో డిసైడ్ చేసుకున్నాం. అదేవిధంగా విలేకరులు చాలా ప్రశ్నలు అడిగారు, వాటన్నిటి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఒకటే క్లియర్గా చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పూర్తిగా కూడా స్వేచ్ఛగా వచ్చే విధంగా ఆన్లైన్ టికెట్ విధానం కూడా ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు. ఆల్రెడీ 4,000 మందికి రోజుకి 10,000, ఇప్పటి వరకు 10,000 మందికి ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ ఇప్పటికీ ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగారు. దాంట్లో 4,000 మందికి ఉచిత దర్శనం కావచ్చు, 3,000 మందికి 100 రూపాయల టికెట్ కావచ్చు, 3,000 మందికి 300 రూపాయల టికెట్లు కావచ్చు. అదేవిధంగా ఉభయదాతలు కానీ ఏదైతే కుంకుమ పూజ కార్యక్రమం, చండీ హోమం కూడా జరిగే విధంగా అవన్నీ కూడా పూర్తిగా, కాకపోతే ఇదివరకు అన్ని వేలల్లో అట్లా ఉండేదాన్ని ఇప్పుడు కోవిడ్ నామ్స్ ప్రకారం రిస్ట్రిక్ట్ చేసి తక్కువ చేసి అందరినీ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది భావన జరుగుతుంది. అదేవిధంగా తెప్పోత్సవానికి కూడా ఏ విధంగా తెప్పోత్సవం చేయాలనేది ఇప్పుడంతా ప్రైమరీ డిస్కస్ చేసాం. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకొక 3-4 రోజుల తర్వాత పూర్తిగా కూడా వీటన్నింటినీ అవగాహన తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ సూచనలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ సూచనలు కూడా తీసుకొని ఇంకా మెరుగైన విధంగా చేయడం ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి కార్పొరేటర్గా అవకాశం, అదేవిధంగా ప్రభుత్వ సూచనలు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ సూచనలు కూడా తీసుకొని ఇంకా మెరుగైన విధంగా చేయడం ఉద్దేశంతో చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్ సభ్యులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా టూర్ వివరాలను సభ్యులు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సభ్యులు చేయవలసిన పనులను వారు తెలియజేశారు.
and this is our routine annual visit to Andhra Pradesh State Waqf Board. The Honorable Minister for Minority Affairs, Janab Mukhtar Abbas Naqvi Sahab, who is the chairman of the Central Waqf Council, pleased to divide the entire Union of India into 5 zones for the administrative convenience, and a group of members are allotted with the charge of each zone. So we are the members who are in charge of the South Zone, under which the state of Andhra Pradesh will come. We will be here for further 2 more days with on official visit. As you all are rightly aware, our Central Waqf Council is implementing a number of schemes as per the directions of the Government of India for the development of the Waqf property and for generating income from the Waqf property and to utilize the same for the betterment of the community, for the women empowerment among the Muslim community, for the educational upliftment of the Muslim community, and for protection and preservation of the rich heritage of Muslim community of India. हमारा आंध्र प्रदेश स्टेट वक्फ बोर्ड का जो विज़िट है उसका मेन मकसद सेंट्रल वक्फ काउंसिल और स्टेट वक्फ बोर्ड के बीच में कोऑर्डिनेशन होना है और उस हिसाब से समझो जो भी यहाँ की ज़रूरियात हैं और जो भी यहाँ पर ज़रूरी है उसकी तकमील करना, वो मकसद के तहत यहाँ पर विज़िट हुआ है। और ये रूटीन है ये कि हर साल स्टेट वक्फ बोर्ड का विज़िट हुआ करता है। वैसे यहाँ पर कई मसाइल भी सामने आए और उस पर बहुत ही विस्तार से चर्चा हुई और हमारे जो CEO साहब हैं यहाँ पर अलीम बादशाह साहब और सर्वे कमिश्नर ये दोनों यहाँ पर मौजूद थे और सेक्रेटरी साहब भी मौजूद थे माइनॉरिटीज़ वेलफेयर डिपार्टमेंट आंध्र प्रदेश, गवर्नमेंट ऑफ आंध्र प्रदेश के। वो तमाम चीज़ों के बाद हम बेहद मुतमईन हुए कि साउथ इंडिया में, जैसा कि अभी नौशाद साहब ने कहा कि साउथ इंडिया में जिस अंदाज में यहाँ पर काम के लिए जो लाएअमल तैयार किया गया है, जो एक रोड मैप तैयार किया गया है, वो मैं समझता हूँ कि काबिल मुबारकबाद है। क्योंकि जिस तरीके से सर्वे का यहाँ पर काम हो रहा है, अगर उसका दूसरे स्टेट्स में देखेंगे तो सर्वे नहीं के बराबर है, जबकि सेंट्रल वक्फ काउंसिल की तरफ से डायरेक्शन है कि हर स्टेट में वक्फ कमिश्नर या सर्वे कमिश्नर का अपॉइंटमेंट होना ज़रूरी है। ఈ నెల 27న భారత్ బంద్ కు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు మద్దతు తెలిపాయి. రైతాంగ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజా సంక్షేమంకి చెందిన డిమాండ్లతో ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని పలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నాయకత్వాలు ప్రకటించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు ఎస్వి రమణ, ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకులు సిహెచ్ కళాధర్, ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షులు జె స్వామి, ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు జిలానీ పాషా, మెడికల్ రిప్స్ రాష్ట్ర నాయకులు పిఎన్ మూర్తి, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ నాయకులు కేఎస్సి బోస్, చంద్రశేఖర్, మాధవరావు, ఆల్ పెన్షనర్స్ నాయకులు జీవరత్నం, టి ప్రభుదాస్, రైల్వే పెన్షనర్స్ నాయకులు సుందరరామరాజు, ఎల్ఐసి పెన్షనర్స్ నాయకులు ఎంఎన్ పాత్రుడు, బ్యాంకు పెన్షనర్స్ నాయకులు ఎస్ రంగారావు, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘం నాయకులు ఎం బాబురావు పాల్గొన్నారు. తారీఖున దేశంలో భారత్ బంద్కి రైతు సంఘాలన్నీ పిలిపించినాయి. ఈ పిలుపుకి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నీ కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. రైతులకి, వ్యవసాయానికి నష్టదాయకమైనటువంటి వ్యవసాయ చట్టాలు ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ 3 చట్టాలను కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ బంద్ జరుగుతూ ఉంది.
ఈ చట్టాలు కేవలం రైతుల కోసమే కాదు, రైతులకు మాత్రమే నష్టం చేయవు, మొత్తం ప్రజలకి, మొత్తం కార్మికులకి, ఉద్యోగులకు కూడా నష్టం చేస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతోపాటుగా కార్మికులకి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులకి నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. వీటిని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని, ఇన్సూరెన్సు, బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, మిగతా ఇటువంటి కీలక రంగాలన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రైవేటీకరిస్తూ ఉంది. మరొక కొత్త విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వేలు, రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇటువంటి మౌలిక సౌకర్యాలు మొత్తాన్ని కూడా 40-50 సంవత్సరాల పాటు అదానీ, అంబానీ కంపెనీలకి లీజుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ఈ లీజులు కంటిన్యూ అవుతాయి 40-50 ఏళ్ల పాటుగా. కేవలం ఒక 100% ఉన్నటువంటి పెట్టుబడి, 100 రూపాయల పెట్టుబడి ఉంటే కనుక 10 రూపాయలు, 20 రూపాయలకి ప్రైవేట్ పెట్టుబడిదారులకి చాలా చౌకగా వీటిని అప్పచెప్పి వాళ్ళు ప్రజలన్నీ పిండి ప్రజల మీద భారాలు వేసి ఛార్జీలు వసూలు చేసుకునే దానికి అవకాశం ఇచ్చే విధంగా చేస్తూ ఉంది. సత్యనారాయణపురంలో దారి దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు. వ్యాపారి చేతి నుండి 6 లక్షల రూపాయల క్యాష్ బ్యాక్ దొంగిలించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా దాడి చేసి చేతి సంచి లాక్కు వెళ్లారని వ్యాపారి ఫిర్యాదు మేరకు 5వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న 5వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల మురళీకృష్ణ మరియు ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొప్పరు గ్రామంలో గాయపడిన వైసీపీ నాయకులను పరామర్శించిన హోంమంత్రి మేకతోటి సుచరిత. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 3 పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన దేశం ఆర్థికంగా సర్వనాశనం అవుతోంది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి ఆంజనేయులు మండిపాటు. డి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.